Hi dear student, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic is second year, fourth semester, business law paper. Explain the topic, discharge of contract. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ విమోచనం అని అర్థం. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ విమోచనం. ఇంపార్టెన్స్ ఆఫ్ ది టాపిక్స్, విషయ పరిచయం. కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వచించినప్పుడు అసంభకరమైన సిద్ధాంతం. ఫిఫ్త్ వన్, కాంట్రాక్ట్ మీద అసంభంగ ప్రభావం, ఎఫెక్ట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. కాంట్రాక్ట్ అనేది రెండు పార్టీల మధ్య ఏర్పడిన న్యాయపరమైన సంబంధంగా చెప్పవచ్చు. కాంట్రాక్ట్ ఈజ్ ఏ టూ ఆర్ మోర్ దెన్ పర్సన్స్. ఈజ్ ఏ అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. Contract in two parties madhya most important is a understanding and more than adjustment. కాంట్రాక్ట్ అనేది రెండు పార్టీల ఒప్పందం వలన ఏర్పడిన న్యాయపరమైన సంబంధంగా చెప్పవచ్చు. కాంట్రాక్ట్ పూర్వకంగా ఏర్పడిన బంధాన్ని న్యాయోక్తంగా విడిపించడాన్ని కాంట్రాక్ట్ విమోచనం అంటారు. కాంట్రాక్ట్ అనగా కాంట్రాక్ట్ చెందిన రెండు పార్టీలు హక్కుల బాధ్యతలు పూర్తయినప్పుడు కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఈ విమోచనం చెందగానే ఆయా పార్టీల మధ్య గల కాంట్రాక్ట్ పరమైన సంబంధం రద్దవుతుంది. కాంట్రాక్ట్ విమోచనం పద్ధతులు. కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడిన బంధాన్ని ఏ విధంగా విప్పడం లేదా కాంట్రాక్ట్కు చెందిన పార్టీలు ఏ విధంగా బాధ్యతలను విముక్తి చేయడం అనేది ఈ దిగువ తెలిపిన సంఘటనపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ విమోచన పద్ధతులు అనేవి కాంట్రాక్ట్ యొక్క డిశ్చార్జ్ ఆఫ్ పద్ధతి అంటే ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు. కాంట్రాక్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రాసెస్ అనేది కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడిన బంధాన్ని ఏ విధంగా విప్పడం లేదా కాంట్రాక్ట్కు చెందిన పార్టీలు ఏ విధంగా బాధ్యతల నుండి విముక్తి చేయడం అనేది ఈ దిగువ తెలిపిన సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వచించడం, కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వచించకపోవడం, ఇవి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వచించడం, కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం. ఫస్ట్ వన్ ఏ, కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించడం అంటే కాంట్రాక్ట్కు చెందిన పార్టీలు తమ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా కాంట్రాక్ట్ విమోచనం జరగవచ్చు. కాంట్రాక్ట్ బాధ్యతలు నిర్వర్తనను మనం ఈ కింది విధంగా విభజించవచ్చు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్. ఏ కాంట్రాక్ట్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ను ఫస్ట్ పాయింట్ కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేయుట అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుటకు ప్రయత్నించుట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుట. ఫస్ట్ వన్ కాంట్రాక్ట్ బాధ్యతను నిర్వర్తించడంలో మనం ఏం చేస్తున్నామంటే కాంట్రాక్ట్కు చెందిన పార్టీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీస్ తమ రెస్పాన్సిబిలిటీని అలాగే తమ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా కాంట్రాక్ట్ డిశ్చార్జ్ జరగవచ్చు. కాంట్రాక్ట్ బాధ్యతలు ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ నిర్వర్తన ఏదైతే ఉంటుందో, మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్ బాధ్యతలు అనేది ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది.
కాంట్రాక్ట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి పూర్తి చేయవలసి ఉంటుంది. సెకండ్ పాయింట్, కాంట్రాక్ట్కు బాధ్యతలను పూర్తి చేయుటకు ప్రయత్నించుట. ఇక్కడ కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయటం అనేది ఎలా ఉంటుందంటే నిర్దిష్ట కాలంలో లేదా రీతిలో కాంట్రాక్ట్ బాధ్యతలు కాంట్రాక్ట్కు చెందిన పార్టీలు నిర్వర్తించబడతాయి. దీనివలన ఆయా పార్టీలు బాధ్యతలు విమోచనం చెంది కాంట్రాక్ట్ కూడా విమోచనం దారితీస్తుంది. ఈ కాంట్రాక్ట్ బాధ్యతలు సంపూర్ణంగా అంటే ఈ కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవనేవి సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసినప్పుడు ఒప్పంద నిబంధనల ప్రకారం డిశ్చార్జ్ అంటే విమోచనం కాబడుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ బాధ్యతలను పూర్తి చేయుటకు ప్రయత్నించుట. కాంట్రాక్ట్ బాధ్యతలను పూర్తి చేయుటకు ప్రయత్నించుట. ఈ కాంట్రాక్ట్ బాధ్యతలను పూర్తి చేయుటకు చేసే ప్రయత్నమే టెండర్ అంటారు. టెండర్స్ అంటే తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్, టెండర్స్ అంటే మనం దేనికైనా టెండర్ వేయడు అంటే ఇప్పుడు సపోజ్ ఏ కంపెనీకైనా మనకి రావాలి, ప్రాఫిట్స్ రావాలి, లేకపోతే మనకి టెండర్ రావాలి అంటే ఒక చీటీ పాట టైప్లో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చీటీలు కడుతూ ఉంటారు కదమ్మా. అవి పాటలు ఏవైతే స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో ఇక్కడ టెండర్స్ వేయడం కూడా అలాగే జరుగుతుంది. ఇది హయ్యర్ దెన్ టెండర్ ఆఫ్ ది అండ్ హయ్యర్ మెజారిటీ అండ్ హయ్యర్ కెపాసిటీ ఆఫ్ ది టెండర్స్. ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయుటకు చేసే ప్రయత్నమే టెండర్ అంటారు. ఈ కాంట్రాక్ట్ ఎవరికైతే వస్తుందో దాన్నే టెండర్ అంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక టెండర్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది పోటీ పడుతూ ఉంటారు. ఒక టెండర్ని దక్కించుకోవడం కోసం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు లేదా పోటీ పడుతుంటారు. అక్కడ కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. ఈ కాంపిటీషన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఈ కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే అథారిటీ అనేది హయ్యర్ మెజారిటీ అనేది ఉంటుందో హయ్యర్ మెజారిటీ వాళ్ళకి టెండర్ అనేది రావడం జరుగుతుంది. ఆ టెండర్ని కాంట్రాక్ట్ అంటాం. ఈ కాంట్రాక్ట్కు చెందిన ఒక వ్యక్తి కాంట్రాక్ట్ను పూర్తి చేయుటకు సిద్ధంగా ఉన్నత వేరొక వ్యక్తి సహకరించినప్పుడు ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం కాంట్రాక్ట్ బాధ్యతలను పూర్తి నిర్వర్తించకపోవడం కాంట్రాక్ట్ బాధ్యతలను పార్టీలో నిర్వర్తించకపోవడం వల్ల కాంట్రాక్ట్ దిగువ విధంగా విమోచనం చెందుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచనం. కాంట్రాక్ట్ పూర్తి చేయుట అనుభవం అయినప్పుడు లేదా విమోచనం. కాంట్రాక్ట్లో గల వ్యవధి పూర్తి అవ్వడం ద్వారా విమోచనం. న్యాయశాస్త్ర నిబంధనల అమలు ద్వారా విమోచనం. కాంట్రాక్ట్ భంగం ద్వారా విమోచనం. ఈ కాంట్రాక్ట్ భంగం ద్వారా విమోచనం అనేది చెందుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 5 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 5 పాయింట్స్ ఏంటంటే ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచనం, కాంట్రాక్ట్ పూర్తి చేయుట అసంభవం అయినప్పుడు విమోచనం, కాంట్రాక్ట్ కాల వ్యవధి పూర్తి అవ్వడం ద్వారా విమోచనం, న్యాయశాస్త్ర నిబంధనలు అమలు ద్వారా విమోచనం, కాంట్రాక్ట్ భంగం ద్వారా విమోచనం. ఇక్కడ ఫస్ట్ వన్ ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచనం. ఇక్కడ అగ్రిమెంట్ ద్వారా లేదా యాక్సెప్ట్ చేసిన ద్వారా విమోచనం అనేది డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ చెందిన పార్టీలు అంటే కాంట్రాక్ట్ చెందిన 2 పార్టీలు ఏవైతే ఉంటాయో పాత కాంట్రాక్ట్ రద్దు చేయుటకు కొత్త కాంట్రాక్ట్ని ఏర్పరచుకోవడం. పాత కాంట్రాక్ట్ను రద్దు చేసుకొనుట ఆయా పార్టీలు అంగీకరించాలి లేదా ఆ ఒప్పందంకు రావాలి. ఈ రకమైన అంగీకారం పార్టీలు స్పష్టంగాను ప్రచ్ఛన్నంగా కానీ ఏర్పరచుకోవాలి. పరస్పర ఒప్పందం ద్వారా కాంట్రాక్ట్ను విమోచనం చేయడానికి సంబంధించిన నిబంధనలు సెక్షన్
60-63లలో పొందుపరచడం అనేది. ఒప్పందం ద్వారా కాంట్రాక్ట్ను ఈ దిగువ విధంగా విమోచన చెప్పవచ్చు లేదా చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ రిసెషన్ అంటే రద్దు, కాంట్రాక్ట్ నవీకరణ అంటే నోవేషన్స్, కాంట్రాక్ట్ నవీకరణ. నెక్స్ట్ వన్ మాఫీ చేయుట, తగ్గింపు, రిసెంప్షన్ మార్పు చేయుట, ఆల్టర్నేషన్. తర్వాత పరిత్యాగము చేయుట, వెవర్. నెక్స్ట్ వన్ కలయిక, మెర్జర్. కలయిక అనేది మెర్జర్. ఇక్కడ ఎన్ని పాయింట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగిందంటే 6 పాయింట్గా మనం డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ 6 పాయింట్లో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాయింట్ రద్దు, కాంట్రాక్ట్ నవీకరణ, మాఫీ చేయుట, తగ్గింపు, మార్పు చేయుట, పరిత్యాగము చేయుట, కలయిక. ఫస్ట్ వన్ ఆఫ్ ది రద్దు. రద్దు అంటే వేస్టేజ్, అంటే రిసెప్షన్ అని కూడా అనొచ్చు, వేస్టేజ్ అని కూడా అనొచ్చు. ఈ కలయికలో ఉన్న కాంట్రాక్ట్లోని అన్ని అంశాలకు గాను కొన్నింటిని కానీ పరస్పర అంగీకారంతో పార్టీలు రద్దు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే ఎక్స్ సరుకును డెలివరీ చేయుటకు సిద్ధంగా లేడు, వై కూడా డెలివరీ పొందుటకు సిద్ధంగా లేడు. ఈ 2 పార్టీలు కలిసి అంగీకారంతో ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్కు చెందిన ఏ పార్టీ అయినా గడువు తేదీ నాడు తన విధిని పూర్తి చేయనప్పుడు కాంట్రాక్ట్ విమోచనం దారితీస్తుంది. కాంట్రాక్ట్ నిర్వర్తనకు భంగం వాటిల్లినప్పుడు నష్టపోయిన పార్టీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ఎగ్జాంపుల్ M, Nలు ఒక కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకొని M సరుకును జనవరి 1 తేదీన డెలివరీ చేయుటకు, N దాన్ని సొమ్మును ఫిబ్రవరి 1న చెల్లింపు చేయుటకు గాను లేదా చెల్లింపు చేయడానికి అంగీకరించినాడు. కానీ ఆ నిర్ణీత తేదీ నాడు సరుకును M డెలివరీకి చేయలేడు. తత్ఫలితంగా N నగదు చెల్లించిన అవసరం లేదు మరియు కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ రద్దు సంపూర్ణంగా ఉండవచ్చు లేదా పాక్షికంగా ఉండవచ్చు. సంపూర్ణంగా పరచడంలో ఇక్కడ కాంట్రాక్ట్ పూర్తిగా విమోచనం చెందుతుంది. పాక్షిక రద్దులో అసలు కాంట్రాక్ట్ ఈ దిగువ విధంగా మార్పులు చెందవచ్చు. ఇక్కడ ఈ దిగువ విధంగా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కాంట్రాక్ట్లోని కొన్ని నిబంధనలు రద్దుపరచడం. ఇక్కడ రద్దులో కొన్ని నిబంధనలు అనేవి పాక్షికంగా కావచ్చు, కాంట్రాక్ట్ విమోచనం చెందుతుందని చెప్పవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంట్రాక్ట్లోని కొన్ని నిబంధనలను రద్దుపరచడం జరుగుతుంది. సెకండ్ వన్ రద్దుపరిచిన నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు చేర్చడం. ఏవైతే మనం రద్దు చేశామో ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త నిబంధనలు అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. థర్డ్ వన్ కాంట్రాక్ట్లోని నిబంధనలు ఏమీ మార్చకుండా కొత్త నిబంధనలు చేర్చడం. కాంట్రాక్ట్లో నిబంధనలు ఏవైతే ఉంటాయో అవేమీ మార్చకుండా, చేంజెస్ చేయకుండా కొత్త నిబంధనలను చేర్చడం జరుగుతుంది. కాంట్రాక్ట్ నవీకరణ అనగా అమల్లో ఉన్న కాంట్రాక్ట్కు బదులుగా కొత్త కాంట్రాక్ట్లను పార్టీలను ఏర్పరచుకొనుట, కొత్త కాంట్రాక్ట్లను ఏర్పరచుకొనుట వల్ల పాత కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. సెక్షన్ 62 ప్రకారం కొత్త కాంట్రాక్ట్ ఆ పాత పార్టీల మధ్యనే ఏర్పడవచ్చు లేదా కాంట్రాక్ట్ నిబంధనలు అనేకమైనప్పటికీ కాంట్రాక్ట్ పార్టీలు మార్చవచ్చు. కొత్త కాంట్రాక్ట్ ప్రతిఫలం పాత కాంట్రాక్ట్ను విమోచన పరచడమే కాంట్రాక్ట్ నవీకరణ. ఈ సూత్రాల్లో ముఖ్యమైనది ఏమనగా ఆ 2 లేదా 3 పార్టీల మధ్య పరస్పర అంగీకారం కుదరాలి. ఈ అంగీకారం ద్వారానే కొత్త కాంట్రాక్ట్ ఏర్పరచుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ నవీకరణ అనేది అమల్లో ఉన్న కాంట్రాక్ట్ గడువు తేదీ లోపుగానే
జరగవలసి ఉంటుంది. గడువు తేదీ దాటినట్లయితే ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. భంగం కాంట్రాక్ట్కు భంగం వాటిల్లుతుంది. ఎగ్జాంపుల్, ఏ గడువు తేదీ కింద ముందు అంటే ఏ గడువు తేదీకి ముందు బిల్లు స్వీకర్తకు ఎక్స్కు బిల్లు కర్త, ఇక్కడ స్వీకర్త బిల్లుకర్త, ఎక్స్ స్వీకర్త బిల్లుకర్త వై వద్దకు వచ్చిన వడ్డీతో సహా కొత్త బిల్లును వ్రాయమని కోరితే అందుకు వై అంగీకరిస్తే పాత బిల్లుకు సంబంధించిన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. బి, ఏ కామా బికు 2000 రూపాయలు బాకీ పడినాడు. బి కామా సికు 2000కు బాకీ ఉన్నప్పుడు ఏ కామా బిల అంగీకారం ప్రకారం ఏ నేరుగా తన బాకీ సొమ్ము సికు చెల్లిస్తానని ఆమోదిస్తే ఏ కామా బిల మధ్య గల కాంట్రాక్ట్ విమోచన చెందింది. ఏ కామా సిల మధ్య కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది లేదా అమల్లోకి వస్తుంది. తగ్గింపు లేదా మాఫీ చేయుట. కాంట్రాక్ట్లోని ఒక వ్యక్తి వేరొక వ్యక్తి బాధ్యతలను పూర్తిగా లేదా పాక్షికంగా మాఫీ చేసినట్లయితే ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. కావున ప్రామిసరీ కాంట్రాక్ట్లోని ప్రామిసర్ బాధ్యతలను తక్కువ మొత్తంలో లేదా ఏమీ తీసుకోకుండా విమోచనం చేయవచ్చు. ఎగ్జాంపుల్, హరి సూరికి 4000 రూపాయలు బాకీ ఉన్నప్పుడు సూరి హరి నుండి బాకీ పరిష్కార నిమిత్తం 2000 మాత్రమే ఆమోదించినాడు. అనగా బాకీ సొమ్ము రూపాయలు 2000 మాఫీ జరిగింది. హరి మాత్రం సూరి రుణ బాధ్యత నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. బాకీ సొమ్మును పాక్షికంగా మాఫీ చేయుటకు ప్రతిఫలం ఏమీ ఉండనవసరం లేదని కోర్టు. హరిజన్ మేడర్ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పిచ్చినది. ఆంగ్ల న్యాయశాస్త్ర ప్రకారం దీన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్, ఏ అంగీకారం, బి పరిష్కారం. అంగీకారం అనగా ఒక వ్యక్తి వేరొక వ్యక్తి బాధ్యతలను పూర్తిగా లేదా పాక్షికంగా భవిష్యత్తులో మాఫీ చేయుటకు వాగ్దానం చేయుట. ఇది చెల్లని ఒప్పందం. ఎగ్జాంపుల్, ఒక బిల్లుకర్త బిల్లు స్వీకర్తతో గడువు తేదీ నాడు తక్కువ మొత్తాన్ని సంతృప్తిపరచు విధంగా అంగీకరించుటకు వాగ్దానం చేశాను. ఇది చెల్లని ఒప్పందం. దీనిని అమలుపరచుటకు అవకాశం లేదు. పరిష్కారం అనగా ఒక వ్యక్తి వేరొక వ్యక్తి బాధ్యతలను పూర్తిగా లేదా పాక్షికంగా మాఫీ చేయుట, లేదా ఒక బిల్లు స్వీకర్త గడువు తేదీ నాడు తక్కువ మొత్తాన్ని చెల్లించినప్పుడు పూర్తి మొత్తానికి గాను స్వీకరించను. ఇది చెల్లు కాంట్రాక్ట్. దీనిని అమలుపరచవచ్చు. మార్పు చేయుట. కాంట్రాక్ట్లోని నిబంధనలు పరస్పరం అంగీకారంతో మార్పు చేసుకోవచ్చు. దీనివల్ల పాత కాంట్రాక్ట్ విమోచనం అవుతుంది. అయితే ఈ మార్పును నవీకరణంగా భావించకూడదు. ఎందుకనగా మార్పు అనేది అదే పార్టీల మధ్య కాంట్రాక్ట్కు సంబంధించిన నిబంధనలతో సవరణలు జరుగుతాయి. కానీ నవీకరణలో కాంట్రాక్ట్ నిబంధనలే కాకుండా పార్టీలు కూడా మార్చవచ్చు. ఏ కామా బికు తన మిల్లు నుండి మొదటి రకం 200 బస్తాల విజయ మాసురి బియ్యం ఇక్కడ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. విజయ మైసూరి బియ్యం లభ్యం కానందున సోనా మైసూరి బియ్యం డెలివరీ చేయడానికి పరస్పర అంగీకారం కుదిరింది.
దీని ఫలితంగా విజయ మైసూరి బియ్యం సరఫరా చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. పరిత్యాగం చేయుట. కాంట్రాక్ట్ ప్రామిసరీపై గల హక్కులను ప్రామిసరీ తనంతట తానుగా వదులుకొన్నప్పుడు ప్రామిసరీ కాంట్రాక్టుల పట్ల గల బాధ్యతల నుండి విముక్తి పొందుతాడు. కావున పరస్పర అంగీకారంతో కాంట్రాక్టు చెందిన పార్టీలు తమ తమ హక్కులను విడుచుకుంటారు. కాంట్రాక్ట్ పరిత్యాగమునకు ప్రతిఫలం ఉండనవసరం లేదు. ఎగ్జాంపుల్, A, Bలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ బి రాసుకున్న పుస్తకం మార్కెట్ అమ్మడానికి బికి ముందుగా పుస్తకంలో ఖరీదుతో 70% చెల్లించాలి. కానీ ఈ షరతులను సడలించి B, A పుస్తకాల్లో మార్కెట్లో అమ్మడానికి అనుమతించినాడు. ఈ సడలింపు ఫలితంగా పాత కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. కలయిక. తక్కువ స్థాయి హక్కులను కలిగిన కాంట్రాక్టులు అధిక స్థాయి హక్కులను కలిగిన కాంట్రాక్టులు సంలీనమైనప్పుడు తక్కువ స్థాయి హక్కులను కలిగిన కాంట్రాక్ట్ విమోచనం చెందుతాయి. ఉదాహరణ, ఏ ఒక్క భవనంను X అద్దెలకు తీసుకున్నాడు. Xల అంగీకారం ప్రకారం XA యొక్క భవనం జూన్ 1వ తేదీన వరకే కొనుగోలు చేయాలి. కానీ X అంగీకరించిన కాలం పూర్తి కాకముందే ఆ భవనంకు ఏప్రిల్ 10వ తేదీన కొనుగోలు చేశాడు. దీని ఫలితంగా అద్దెదారుగా తనకున్న హక్కులు యజమానిప హక్కులతో కలిసిపోయాయి. కావున అద్దెకు సంబంధించిన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. కాంట్రాక్ట్ పూర్తి చేయుటకు అసంభవమైన విమోచనం. కాంట్రాక్ట్ పూర్తి చేయుటకు అసంభవమైన విమోచనం. కాంట్రాక్ట్ చెందిన పార్టీలు వారి బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులలో తమ కాంట్రాక్ట్లను నెరవేర్చుకోవడం అసాధ్యం కావచ్చు. సెక్షన్ 56 ప్రకారం ఒక కాంట్రాక్ట్ బాధ్యతగా నిర్వహణ ఆ బాధ్యత స్వభావం బట్టి అసంభవమైతే ఆ కాంట్రాక్ట్ చెల్లనిది అవుతుంది. కాంట్రాక్ట్ చేసుకున్న తరువాత ఆ బాధ్యతలు నిర్వహణ అసంభవమైన ప్రామిసరీ తాను చేసిన వాగ్దానం న్యాయవిరుద్ధమైనవిగా ఆ తేదీ నుండి కాంట్రాక్ట్ చెల్లనిది అవుతుంది. కాంట్రాక్ట్ పూర్తి చేయుట అసంభవంను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. కాంట్రాక్ట్ ఏర్పడిన తేదీనే బాధ్యత నెరవేర్చడం అసంభవం కావడం. కాంట్రాక్ట్ చేసుకున్న తరువాత బాధ్యతలు నెరవేర్చడం అసంభవం కావడం. ఇక్కడ కాంట్రాక్ట్ పూర్తి చేయడం అసంభవమైనప్పుడు విమోచనం ఎలా ఉంటుందంటే, ఏ కాంట్రాక్ట్ ఏర్పడిన తేదీనే బాధ్యత నెరవేర్చడం అసంభవం కావడం. సెకండ్ వన్, కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చడం అసంభవం కావడం. ఏ కాంట్రాక్ట్ ఏర్పడిన తేదీనే బాధ్యత నెరవేర్చడం అసంభవం కావడం. కాంట్రాక్ట్లో ఏ పార్టీ బాధ్యతనైనా నెరవేర్చడం అసంభవం అయితే అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఆ అసంభవంను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1, అసంభవం 2 పార్టీలు తెలిసినప్పుడు. అసంభవం అని 2 పార్టీలకు తెలిసినప్పుడు కాంట్రాక్ట్ ఏర్పరచుకునే సంస్థల్లో కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తిగా చేయడం అసంభవమని వ్యక్తమైనప్పుడు ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఉదాహరణకు, ఎగ్జాంపుల్కి A, Bతో గుర్రాన్ని గాడిదగా తన ఇంద్రజాలంలో మార్చుతానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ గుర్రాన్ని గాడిదగా మార్చడం అనేది అసంభవమైన కార్యం. ఇది అసంభవమని కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నట్లప్పుడే
ఏర్పరచుకున్నట్లయితే ఏలు ఏ కామా బీలకు తెలుసు, కావున ఈ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. అంటే ఈ కాంట్రాక్ట్ అనేది అసంభవమైన కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా వచ్చేసరికి సెకండ్ వన్ ఏం చెప్తున్నాడంటే అసంభవం రెండు పార్టీలకు తెలిసినప్పుడు, కాంట్రాక్ట్ బాధ్యత నెరవేర్చడం అసంభవమని రెండు పార్టీలకు తెలిసినప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ విమోచనం అవుతుంది. ఎగ్జాంపుల్, ఏ కామా బి యొక్క కారును కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం కారు ఫిబ్రవరి 10వ తేదీన కొనుగోలు చేసి సొమ్ము చెల్లించాలి. కానీ ఫిబ్రవరి 8వ తేదీన తారీఖైన ఆ కారును ప్రమాదంలో మొత్తం కాలిపోయింది. ఆ విషయం ఏ కామా బికు ఇరువురికి ఊహించలేదు, కావున ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. సెకండ్ వన్. థర్డ్ వన్, కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చడం అసంభవం కావడం. ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తారో కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ బాధ్యతలను నెరవేర్చడం అసాధ్యం కాకపోతే ఇది క్రమమైన కాంట్రాక్ట్ అవుతుంది. క్రమమైన కాంట్రాక్ట్ భంగం కావడానికి రెండు పార్టీల నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈ దిగువ పేర్కొన్న సందర్భాల్లో కాంట్రాక్ట్ బాధ్యత నిర్వర్తించడం అసంభవం అయినప్పుడు కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఫస్ట్ వన్, కాంట్రాక్ట్ ప్రధాన విషయం నశించడం, డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సెకండ్ వన్, డెత్ ఆఫ్ ఇన్కెపాసిటీ, పార్టీల మరణం, అసమర్థత. ఇక్కడ పార్టీల మరణం, అసమర్థత అనేది డెత్ ఆర్ ఇన్కెపాసిటీ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, కాంట్రాక్ట్ న్యాయ విరుద్ధం కావడం, సబ్సిక్వెంట్ లీగలిటీ ఆఫ్ కాంట్రాక్ట్, ఇల్లీగలిటీ ఆఫ్ కాంట్రాక్ట్. డి, యుద్ధ ప్రకటన, డిసెంట్రలైజేషన్ ఆఫ్ వార్, యుద్ధ ప్రకటన. కాంట్రాక్ట్ నిర్వర్తన అనుకూలత పరిస్థితులు లేకుండుట, నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాంటెంప్లేటెడ్ ఫ్యాక్ట్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ అసంభంగ సిద్ధాంతం, ఫ్లక్చువేషన్స్ లేదా ఫ్రస్ట్రేషన్స్. కాంట్రాక్ట్ ప్రధాన విషయం నశించడం. ఈ కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత ఇరువురు పార్టీలు పొరపాటు లేకుండానే కాంట్రాక్ట్ ప్రధాన విషయం లోపించినప్పుడు లేదా నశించినప్పుడు కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఈ విషయాన్ని టైలర్ వెర్సెస్ గాల్డ్ వెల్ అనే కేసులో తెలియపరచడం జరిగింది. కాంట్రాక్ట్ విషయంకి వచ్చేసరికి కాంట్రాక్ట్ విషయం అంతా నాశనం కాకపోయినా కాంట్రాక్ట్ బాధ్యత నెరవేర్చడానికి వీలైనంతగా నష్టం కలిగితే కాంట్రాక్ట్ బాధ్యత విమోచనం చెందుతుందని నికోల్ అండ్ కెనైట్ వర్సెస్ ఆస్టన్ ఇట్ ఈజ్ కమ్ విషయంలో కోర్టు తీర్పునిచ్చింది. పార్టీల మరణం లేక అసమర్థత, డెత్ ఆర్ ఇన్కెపాసిటీ. కాంట్రాక్ట్ స్పాన్సర్ వ్యక్తిగతంగా నిర్వచించవలసి ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ మరణించిన లేదా దీర్ఘకాల ఆరోగ్యంకు గురి అయిన కాంట్రాక్ట్ బాధ్యత విమోచనం చెందుతుంది. ఎక్స్ అనే ప్రసిద్ధ గాయకుడు 10,000 రూపాయలకు ప్రతిఫలంకు ఒక థియేటర్లో పాటలు పాడడానికి అంగీకరించాడు. కానీ ఆ గాయకుడు అనారోగ్య కారణం చేత తన పాట కచేరీ నిర్వహించలేకపోయాడు. కాంట్రాక్ట్ నిర్వర్తనలో ప్రామిసరీ
అసక్తుడు కాబట్టి కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. నెక్స్ట్ వన్, కాంట్రాక్ట్ న్యాయ విరుద్ధం కావడం. ఇక్కడ కాంట్రాక్ట్ విషయం కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు న్యాయసమ్మతంగా ఉండి తరువాత కాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చట్టాల వలన అది న్యాయ విరుద్ధం కావచ్చు. తత్ఫలితంగా ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఉదాహరణకు, మన రాష్ట్రంలో ఒక మద్యపాన వర్తకుడు గోవాలోని వేరొక వర్తకునితో మద్యం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఒప్పందం జరగక రాష్ట్ర ప్రభుత్వం మద్యపానంను నిషేధించినందున మద్యమును కొనుగోలు చేయలేడు. తద్వారా ఆ కాంట్రాక్ట్ విమోచనం అవుతుంది. గోవా వర్తకుడు కాంట్రాక్ట్ నిర్వర్తించమని అడగలేడు. యుద్ధ ప్రకటన. శత్రు దేశాలలో ఏర్పరచుకున్న ఒప్పందాన్ని చెల్లవు. అంటే శత్రు దేశాల్లో ఏర్పరచుకున్న ఒప్పందాలని చెల్లవు. యుద్ధం ప్రకటించడానికి ముందు ఆ శత్రు దేశాలతో కాంట్రాక్ట్ ఏర్పరచుకొని ఉంటే యుద్ధకాలంలో తాత్కాలికంగా ఆ కాంట్రాక్ట్ అమలును నిలిపివేయవచ్చు. యుద్ధం స్వల్పకాలికంగా జరిగితే యుద్ధం ముగిసాక ఆ కాంట్రాక్ట్ను నిర్వర్తించవచ్చు. అయితే యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఈ విషయాన్ని మిల్పోరన్ వాటర్ బ్రాండ్ వర్సెస్ డిక్ కిరర్ అండ్ కమ్ లిమిటెడ్ వారు కేసు ద్వారా అధ్యయనం చేయవచ్చు. ఈ కేసులో ఒక రిజర్వాయర్ నిర్మాణంకు 1940లో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనందున కాంట్రాక్ట్ అమలును నిలిపి వేయవలసి వచ్చింది. కాంట్రాక్ట్ భంగానికి నష్టపరిహారం చెల్లించిన అవసరం లేదని, కాంట్రాక్ట్ నిర్వర్తించడం అసంభవమని కోర్టు తెలియజేసినది. కాంట్రాక్ట్ నిర్వర్తన అసంభవం కావున విమోచనం అయినట్టుగా న్యాయమూర్తి తీర్పునిచ్చినాడు. కాంట్రాక్ట్ నిర్వర్తనకు అనుకూలత పరిస్థితులు లేకుండుట. ఇక్కడ కాంట్రాక్ట్ అనుకూలతకు నిర్వర్తన పరిస్థితులు అనేవి లేకుండుట. కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు కొన్ని సందర్భాలు దృష్టిలో ఉంచుకుంటే ఆ సందర్భాలు ఆశించిన విధంగా తటస్థితంగా కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఈ విషయం కిల్ వర్సెస్ హెన్రీ కేసులో గమనించవచ్చు. రాజుగారి పట్టాభిషేక ఉత్సవంను తిలకించడానికి ఏ అనే వ్యక్తి బి యొక్క గదిని అద్దెకు తీసుకున్నాడు. రాజుగారు ఆ స్వస్థం వలన ఉత్సవ ఊరేగింపు రద్దు చేయబడింది అనుకున్న పరిస్థితులు లోపించినందువలన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుందని న్యాయస్థానం తీర్పిచ్చింది. అసంభంగం సిద్ధాంతం ఏంటంటే, అసంభవం సిద్ధాంతంలో అసంభంగం ఒక ప్రధానమైన అంశం. కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్దేశం భంగం కలగడాన్నే అసంభవంగా పరిగణిస్తాడు. పార్టీలు కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నట్లయితే వారు బాధ్యత నిర్వహణకు బాధ్యులవుతారు. వారి బాధ్యత నిర్వహణలో ఉన్నతమయ్యే కష్ట నష్టాలన్నింటినీ భరించవలసి ఉంటుంది. బాధ్యత నిర్వహణ అసంభవం అయినట్లయితే కాంట్రాక్ట్ భంగం చేసిన వ్యక్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి లేదా కాంట్రాక్ట్ బాధ్యతలు నిర్వర్తించడాన్ని 17వ శతాబ్దంలో పెరడన్ వర్సెస్ జానీ కేసులో వివరించడమైంది. కానీ 19వ శతాబ్దం నాటికి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సూత్రంపై సవరింపులు చేసి అసంభంగం సూత్రాన్ని ప్రతిపాదించినాడు. ఈ అసంభంగం సిద్ధాంతం ప్రకారం పార్టీలు కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు ఉన్న సందర్భాలు అలాగే ఉంటాయని భావిస్తారు.
ఒకవేళ కాంట్రాక్ట్ తాలూకు ఉద్దేశం అదృశ్యమైనప్పుడు ఆ కాంట్రాక్ట్ న్యాయ విరుద్ధం కావడం. కాంట్రాక్ట్ న్యాయ విరుద్ధం కావడం ఏంటంటే, కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్ట్ ఏర్పరచుకునేటప్పుడు న్యాయాస్మతంగా ఉండి తరువాత కాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చట్టాల వలన అది న్యాయ విరుద్ధం కావచ్చు. ఫలితంగా ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఉదాహరణకు, మన రాష్ట్రంలో ఒక మద్యపాన వర్తకుడు గోవాలోని వేరొక వర్తకునితో మద్యం కొనుగోలు ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఒప్పందం జరగక రాష్ట్ర ప్రభుత్వం మద్యపానంను నిషేధించినందున మద్యంను కొనుగోలు చేయలేడు. ఆ తర్వాత కాంట్రాక్ట్ విమోచనం అవుతుంది. గోవా వర్తకుడు కాంట్రాక్ట్ను నిర్వర్తించమని అడగలేడు. యుద్ధ ప్రకటన. శత్రు దేశాలతో ఏర్పరచుకున్న ఒప్పందాలని చెల్లవు. యుద్ధం ప్రకటించడానికి ముందు ఆ శత్రు దేశాలతో కాంట్రాక్ట్ ఏర్పరచుకుని ఉంటే యుద్ధ కాలంలో తాత్కాలికంగా ఆ కాంట్రాక్ట్ అమలును నిలిపివేయవచ్చు. యుద్ధం స్వల్పంగా జరిగితే యుద్ధం ముగిసాక ఆ కాంట్రాక్ట్ను నిర్వర్తించవచ్చు. అయితే యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఈ కేసులో ఒక రిజర్వాయర్ నిర్మాణంకు 1914లో ఈ కాంట్రాక్ట్ చేసుకున్నారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనందున కాంట్రాక్ట్ అమలును నిలిపి వేయవలసి వచ్చింది. కాంట్రాక్ట్ భంగానికి నష్టపరిహారం చెల్లించిన అవసరం లేదని, కాంట్రాక్ట్ నిర్వర్తించడం అసంభవమని కోర్టు తెలియజేసిందని, కాంట్రాక్ట్ నిర్వర్తన అసంభవమని కావున విమోచనం అయినట్టుగా న్యాయమూర్తి తీర్పిచ్చినాడు. కాంట్రాక్ట్ నిర్వర్తనకు అనుకూల పరిస్థితులు లేకుండుట. కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దృష్టిలో ఉంచుకుంటే ఆ సందర్భాలు ఆశించిన విధంగా తటస్థించలేకపోతే ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఈ విషయాన్ని క్రీల్ వర్సెస్ హెన్రీ కేసులో గమనించవచ్చు. రాజుగారు పట్టాభిషేక సత్రమునందు తిలకించి ఏ అనే వ్యక్తి బి యొక్క గదిని అద్దెకు తీసుకున్నాడు. రాజుగారు ఆ స్వస్థ వలన ఉత్సవ ఊరేగింపు రద్దు చేయబడింది. తను అనుకున్న పరిస్థితులు లోపించినందువలన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుందని న్యాయస్థానం తీర్పిచ్చింది. అసంభవం సిద్ధాంతంలో అసంభవం ప్రధాన అంశం. కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్దేశం భంగం కలుగుతుందనే అసంభవంగా పరిగణిస్తారు. ఈ పార్టీలు కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నట్లయితే వారు బాధ్యత నిర్వహణ బాధ్యులవుతారు. వారి బాధ్యత నిర్వహణ ఉన్నతమయ్యే కష్టాలన్నీ భరించవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, అసంభవం సిద్ధాంతం వర్తింపు సందర్భాలు. కాంట్రాక్ట్ ఏర్పరచుకున్న పిమ్మట కాంట్రాక్ట్ అసంభవం సిద్ధాంతం వర్తిస్తుందని ఈ దిగువ అంశాల ద్వారా తెలియజేయవచ్చు. ఆశించిన లేదా సందర్భాలు లేకపోవడం. కాంట్రాక్ట్ ఏర్పరచుకునేటప్పుడు అవుతుందనుకున్న విషయం కాకపోవడం లేదా ఉంటాయనుకున్న సందర్భాలు ఉండనప్పుడు కాంట్రాక్ట్ అసంభవం సిద్ధాంతం వర్తిస్తుంది. ఈ విషయాన్ని క్రీల్ వర్సెస్ హెన్రీ కేసుల ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ప్రభుత్వ జోక్యం. కాంట్రాక్ట్ బాధ్యతలు నిర్వర్తించడంలో ప్రభుత్వ విధానాలు లేదా జోక్యం వలన ఆలస్యం జరగవచ్చు. ప్రభుత్వం జోక్యం సడలిన పిమ్మట ఆ కాంట్రాక్ట్ నిర్వర్తించే అవకాశాలు లేకుండకపోవచ్చు. కాంట్రాక్ట్ బాధ్యతలు నెరవేర్చడం పూర్తి కాకుండా కొత్త బాధ్యతలను గోచరించవచ్చు. ఇక్కడ కాంట్రాక్ట్ తాలూకు అంటే కాంట్రాక్ట్ దేయం న్యాయ విరుద్ధం. కాంట్రాక్ట్ ఏర్పరిచినప్పుడు అది న్యాయసమ్మతమైన అది అమలు పరచడానికి ప్రభుత్వ చట్టాలు అడ్డంకులను కలగజేయవచ్చు. ప్రభుత్వం నిషేధించిన ఆ తేదీ నుండి కాంట్రాక్ట్ విమోచన చెందినట్లుగా పరిగణించాలి. అయితే
ఆ కాంట్రాక్ట్ను నిర్వర్తించడానికి కాంట్రాక్ట్ పార్టీలు మార్గాలుగా అనేకంగా ఉన్నట్లు ఏదో ఒక మార్గం ద్వారా కాంట్రాక్ట్ నిర్వర్తించాలి. సుజిత్ కేసెస్ కాంట్రాక్ట్ తాలూకు బాధ్యత నిర్వహణలో గణనీయమైన మార్పులు ఉండవచ్చును. ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. కావున సుజిత్ కాలువ కేసులో నిర్ణయిస్తారు 1956 ప్రకారం. నెక్స్ట్ టాపిక్ టుమారో చూద్దాం. ఇక్కడితో క్లోజ్ అమ్మా. ఓకేనా. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్ ఎస్ఏ.